పందెం కోడి తిందాం దా. మన కోడిరాజు గడు పందెంలో గెలిచిన కోడి దగ్గరగా 4 కేజీలు పైనే ఉంది. కోడి వయసు చిన్నదే అయినా మేపినాయన మాత్రం సరిగ్గా మేపాడు మో. ఒంట్లో కండ తప్పనిచ్చి బొక్కల ఏడా కనిపించట్లేదు. తింటే ఇలాంటి కోడే తినాలరా అని బొచ్చు పెరికి మంట పైన కాల్చి నీట్ కడిగి ఒంటి పైన పసుపు జల్లి కసకసా బేవినాము. అలా నీట్ గడుకొని ఏ పాటుకు ఆ పాటు సపరేట్ కుంది. ఇంత కూర ఒక్కరవే తిన్నా అరగదు కాబట్టి నా ఇద్దరు ఫ్రెండ్స్ కి 2 కేజీల కూర 2 కవర్లో వేసిచ్చా. మళ్ళీ ఇంటికి వచ్చి పొయ్యి మీద కుక్కర్ పెట్టి ఆయిల్ పోసుకొని చెక్క మొగ్గ వేసుకొని నైస్ గా కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలో పచ్చిమిరపకాయలు వేసి బాగా కలిపెట్టుకున్నా. ఇప్పుడే వేయాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందు ఉప్పు కారం కలుపుకున్న చికెన్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. దీంట్లో కావాల్సినంత కారం, వేయాల్సినంత ధనియాల పొడి వేసుకొని కలుపుకొని, పందెం కోడంటేనే పులుసు కాబట్టి చల్లని కొండలో నీళ్లు పోసి 5 విజిల్లు వచ్చాక మూత తీస్తే ఉందని ఈ పాసు గోల వాసనకి ముక్కుపోయే టేస్ట్ కి నోట్లోంచి నీళ్లు గారే. అదే కూర పట్టుకొని తోటలోకి వచ్చి ఒక అరిటాకు కోసి మన పద్ధతిలో నీట్ గడిగి చేతులు గాలి తెల్లని వేడి అన్నం పెట్టుకొని ఒక 2 గంటలు పందెం కోడి కూరని అట్టా వేడి అన్నం మీద తట్టించి ఒక ముద్ద కలిపి ముద్దలో మొక్క పెట్టి ముద్ద నోట్లో పెడితే ఉందని ఈ సైడ్ దిస్సు నోట్లో నీళ్ళు ఆగట్లా, చెప్పడానికి మాటలు రావట్లా. కడుపు నిండా దొక్కి తోటలోనే తొంగడమే ఇంకా అనుకుంటామా బాయ్.